నమస్తే. బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం లాస్ట్ టైం స్కైలార్క్ 1 అభినందన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం సార్. సో ఆ వీడియో చూసిన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం అడిగారంటే, మరి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటారా, అంటే మాకు బెనిఫిటే అంటారా అని అడుగుతున్నారు సార్. మరి దానికి ఏం ఆన్సర్ ఇద్దామంటే? వెరీ గుడ్ అమ్మా. ఎందుకంటే మనము ఒక ప్రాజెక్టు మనకి ఎవరైతే ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వచ్చారు, ఆ ఇన్వెస్టర్స్ ఓన్లీ ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళే. బిల్డరు కి ఈ ఇన్వెస్టర్ ప్రైస్కి మినిమంలో మినిమం 300 రూపాయలు, మినిమం 500 రూపాయల దాకా కూడా తేడా ఉంటుంది. వాళ్ళ పేమెంట్ టర్మ్స్ని బట్టి వీళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి 300 రూపాయలు మినిమం పర్ ఎస్ఎఫ్టీ. అదే 2000 ఎస్ఎఫ్టీ అంటే 6 లక్షలు సేవ్ అయినట్టే కదా. అది నెంబర్ 1 ప్రాజెక్ట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అది ఆల్రెడీ మన బ్యాంకులతో టైప్ అయిపోయి ఉంది. 90% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్టర్నల్ పెయింటింగ్ అవి ఇవి అవుతున్నాయి, ఫ్లోరింగ్ అవుతుంది. కాబట్టి ఆ స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి రిస్క్ చాలా చాలా తక్కువ, మినిమల్ రిస్క్. ఎంత మేరకు ఆక్యుపెన్సీ అయిపోయింది సార్ ఇప్పుడు? అంటే ఒక 100కి ఎంత మేరకు ఆక్యుపెన్సీ అయింది? ఒక 50. అది మనకి ఏంటంటే, వాళ్ళు ఏదైతే మనకి ఇంకా కడుతున్నారు, ఇంకా ఆక్యుపెన్సీ రావాలి, ఇంకా వాళ్ళు ఇవ్వాలి. మనకి 6 నెలల లోపల మొత్తం అయిపోతుంది. ఓకే, ప్రాజెక్ట్ 6 నెలల లోపల అయిపోతుంది. మనం ఏం చెప్పాము ఆ వీడియోలో మళ్ళీ ఇంకొకసారి క్లారిఫై చేస్తున్నా ఏంటంటే, ఎంత కంప్లీట్ అయ్యిందో అంతే వాళ్ళకి డిస్బర్స్ అవుతుంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఓకే ఓకే. బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్క పైసా కూడా అడ్వాన్స్లో రాదు. ఓకే ఓకే ఓకే. ఇదంతా మనం చెప్తున్నది ఓన్లీ స్కైలార్క్ 1 అపార్ట్మెంట్స్, అభినందన ఇన్ఫ్రా వాళ్ళవి స్కైలార్క్ 1 అపార్ట్మెంట్స్ గురించే. అభినందన ఇన్ఫ్రా మిగతా ప్రాజెక్ట్స్ గురించి మనం ఏం మాట్లాడాలా, అవి మనకి తెలియదు. మనకి ఎవరు మనది ఎప్పుడు కాలా. మన ఛానల్ మనం పెట్టిన ఉద్దేశమే అది. ఏంటి, ఎవరికైతే అవసరం ఉందో మాకు బయ్యర్స్, మీరు అడిగారు అది కూడా, బయ్యర్స్ మాకెవరు తెలియదు కదండి. మీ ఛానల్ ద్వారా బయ్యర్స్ని తెలుసుకునేలాగా, బయ్యర్స్కి మేము ఇలా ఇన్వెస్టర్స్ ఇస్తాము, మేము తక్కువ రేట్లో ఇస్తాము, మేము రెడీగా ఉన్నాము అని ఆఫర్ చేస్తూ వాళ్ళు వచ్చారు. మనం ఈ ఛానల్ ద్వారా బయ్యర్స్కి ఆపర్చునిటీ ఇస్తున్నాం. కాబట్టి ఒక రకంగా మనం ఇద్దరం కూడా ఎంతో, అంటే ప్రజల శ్రేయస్సుకై, అంటే ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళందరి వెల్ఫేర్కి అండ్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు బయటపడటానికి అందరికీ విన్విన్గా మనం ఇద్దరం కూడా ఈ విధంగా మన వంతుకు సహాయం మనం చేయడానికి ముందుకు వెళ్ళాం. ఓకేనా. సో మనం అభినందించాల్సింది, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అడిగారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కాబట్టి ఇక్కడ క్లారిటీ ఏంటంటే, ఎవ్వరు కూడా పొరపాటున అడ్వాన్స్గా పే చేయకండి. ఎంత ప్రాజెక్టులో మీ అపార్ట్మెంట్ 80% అయిందా 90% అయిందా అంతే పే చేసింది. ఒకవేళ మీ సొంత డబ్బులతో పే చేస్తుండే, బ్యాంక్ లోన్ తీసుకుంటే అసలు క్వశ్చనే లేదు, బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. ఇవ్వరు, క్వశ్చనే లేదు. సో బ్యాంక్ వాళ్ళు ఎంతవరకు కంప్లీట్ అయిందో అంతవరకే ఇస్తారు. మనం అది కూడా పదే పదే చెప్తున్నాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ వేరియస్ అదర్ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అప్రూవ్ చేసాయి. అలా వెళ్తే వీళ్ళే బ్యాంకు నుంచి వచ్చేలాగా ఏమైనా ప్రయత్నం చేస్తారా సార్? వీళ్ళే బ్యాంక్ నుంచి ఎలా? మరి ఇప్పుడు బయర్స్ ఎవరైతే ఇప్పిస్తున్నారో వాళ్ళు, అచ్చా మీరు ఒకవేళ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, మీరు డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కొంతమేర మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ఇప్పించగలుగుతారు. మనకి ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు ఇప్పిస్తారు. మనకి మన ఛానల్కి ఉన్న ఇంకొక అదృష్టం ఏంటంటే, మీకు డిజీ లోన్స్ అని. అవును సార్, మీకు ఐడియా ఉందా? ఉంది సార్. డిజీ లోన్స్ యాప్లో ఎవరైనా సరే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని డిజీ లోన్ యాప్లో కనుక పెడితే వెంటనే కాంటాక్ట్ చేసి మన ఛానల్ మేనేజ్మెంట్ కూడా ఈ అరేంజ్మెంట్ పెట్టింది. ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తారు. ఓకే, మన ఛానల్ మేనేజ్మెంట్ ఆ విధమైనటువంటి అరేంజ్మెంట్ కూడా ఉంది. సో వీఆర్ నాట్ టెల్లింగ్ ఇట్. ఎందుకనంటే మనకు వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళే అడుగుతారు కదా. మన నెంబర్ ఇచ్చాక ఛానల్ నెంబర్, ఆ ఛానల్ నెంబర్లో ఏమంటే మాకు లోన్ కావాలి, మాకేమన్నా మీరు ఇప్పించగలరా అంటే వీఆర్ రెడీ. ఏ బ్యాంక్ కావాలి, ఏ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కావాలి, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి మనం డిజీ లోన్స్ మనం ఇప్పించవచ్చు. మీకు ఐడియా ఉంది కదా డిజీ లోన్స్? అలా డిజీ లోన్స్ మనం ఆ విధమైన ఫెసిలిటీ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అక్కర్లేదు ఇన్వెస్టర్ ద్వారానే కావాలి, దే ఆర్ రెడీ టు డూ ఇట్. అక్కర్లేదు బిల్డర్ ద్వారానే కావాలి, బిల్డర్ ఈజ్ ఆల్సో రెడీ టు డూ ఇట్. ఇప్పుడు ఏంటంటే, రుణము లోన్ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి వచ్చేటువంటి సదుపాయం ఉండి, ఎంత అయితే కట్టాడో అంతవరకే, ఒక్క పైసా రిస్క్ లేదు, అంతవరకే లోన్ ఇస్తూ, ఓకే
అండ్ ఆల్రెడీ 80% పైన అయిపోయి ఇంకా బ్యాలెన్స్ ఓన్లీ 20% ఉండి ఉన్నటువంటి ప్రాజెక్ట్ స్కైలార్క్ 1 ఓకే అండ్ ఆల్ ఆర్ 3 BHKs అండ్ వీఆర్ ఆస్కింగ్, వీఆర్ సజెస్టింగ్, వీఆర్ రికమెండింగ్ ఓన్లీ 1 వెంచర్. ఓకే అదే స్కైలార్క్ 1 అభినందన ఇన్ఫ్రా వెంచర్. మిగతా అభినందన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్వి మిగతా ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి మనకి ఎటువంటి సంబంధం లేదు. వాటి గురించి మనం మాట్లాడటంలా, వాటిని మనం రికమెండ్ చేయట్లా, ఓకే వాటిని మనం స్టడీ చేయలే. ఎందుకు రికమెండ్ స్టడీ చేయలే? మనకు అలాంటి ఆఫర్ రాలా, మనల్ని ఎవరు అప్రూచ్ కాలా. మనల్ని అప్రూచ్ అయితే మనం స్టడీ చేసి ఈ రేటుకి తగిదా, కరెక్ట్ అయిన రేటా, ఈ రేటు మనం ముఖ్యం అది కదా. మన పెట్టుబడి కరెక్ట్ అయిందా కాదా, మనం ఎలా ఎనలైజ్ చేస్తాం, ఆ డ్యూ డిలిజెన్స్ అంతా మనం అదంతా కూడా ఆ విధంగా చేసాం కాబట్టి, అంత అధ్యయనం చేసాం కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. ఓకేనా? అందరూ దీంట్లో బెనిఫిట్ అవుతారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. అండ్ అన్ని వసతులు ఉండి అందుబాటులో ఉంది కాబట్టి దీని గురించి చెప్పాం. మీరు అడిగారు లాస్ట్ టైం, బాగా గ్రిల్ చేశారు, ఇది ఉందా, అది ఉందా, అది ఉందా, ఏది లేదు. అరే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏది లేదు. సో అందువల్ల మనం అన్నీ ఉన్నాయి, రీజనబుల్ రేట్లో, జస్టిఫైబుల్ రేట్లో, వీళ్ళ లాభం పొందే అవకాశం ఉన్నటువంటి రేట్లో, అండ్ అన్నిటికంటే ఎక్కువగా హోమ్ బయ్యర్కి ఒక చక్కటి వసతి. అమ్ముకోవటం అన్నది ఎప్పుడో జరిగే విషయం. మనం ఎప్పుడు పొద్దుకులో మనం ఏంటంటే అమ్మటం గురించి ఆలోచించకూడదు. హోమ్ బయ్యరు ఫస్ట్ చక్కటి ఇంట్లో ఉండడానికి ఒక 3 BHK ఇల్లు 1300-1400 SFT నుంచి అందరూ 3 BHK వాళ్ళు ఉంటూ అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ స్కైలార్క్ 1 గురించి చెప్పాం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా, మీకు వస్తే మిగతా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో ఏ రకమైన ఇబ్బంది స్కోప్ లేదు. ఓకే సార్, ఏ రకమైన ఇబ్బంది మీరు అడిగిన లోన్ కావాలంటే మనమే చేస్తాం. చారణ మేనేజ్మెంట్ కూడా ఈజ్ ఇంటూ లోన్స్. నైస్ సార్. వాళ్ళు బిల్డరు, వాళ్ళు ఖుష్, వాళ్ళకి లాభం వస్తుంది. లోన్ ఇప్పించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే, ఇన్వెస్టర్ లోన్ ఇప్పించడానికి రెడీగా ఉన్నారు. ఇంకేం కావాలి? కరెక్టే సార్. ఓన్లీ యువర్ మేకింగ్ డెసిషన్ అంతే. సో క్విక్గా నిర్ణయం తీసుకోండి. క్విక్గా నిర్ణయం తీసుకుంటే ఏంటి లాభం అంటే, మీకు కావాల్సినటువంటి మీకు మళ్ళీ ఛాయిస్ ఉంటుంది. లాస్ట్ టైం మీరు చెప్పారు నాకు ఈ ఫేసింగ్, ఆ ఫేసింగ్ ఏదో అని, ఆ రకరకాల ఆలోచనలు, మీకు ఎలాంటి వెంటిలేషన్ ఉండాలి, ఏ ఫేసింగ్ ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏ బ్లాక్లో ఉంటే బాగుంటుంది, అలాంటి అవకాశాలు చేజార్చుకోకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో, వాళ్ళకేం లేదు కదా, ఎవరు బ్లాక్ చేసేస్తే ఎవరు ముందు వచ్చి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి చేస్తారు, అంతే. ఇచ్చేసి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ ఆదివారం, మనం ఐ థింక్ లాస్ట్ ఆదివారం చెప్పావు, ఈ ఆదివారం చెప్పావు నాకు తెలీదు, ఈ ఆదివారం ఉన్న వాళ్ళు త్వరగా వెళ్ళి పిక్నిక్లా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఒక నిర్ణయం తీసుకుంటే, వీఆర్ ఆల్వేస్ దేర్. బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ ఆల్ ద పీపుల్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే సార్, స్కైలార్క్ ఇన్ఫ్రా గురించి అంటే అభినందన ఇన్ఫ్రా గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, స్కైలార్క్ 1 అభినందన ఇన్ఫ్రాకి సంబంధించి సార్ అయితే మీకు క్లియర్గా చెప్పారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు ఒకసారి వెళ్ళి మీ ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అలాగే సరసమైన ధరలకు అన్ని ఫెసిలిటీస్ కలిగి ఉన్న ఒకే ఒక్కటి ఇప్పుడు ఏది అని అనుకుంటే అది స్కైలార్క్ అభినందన అని సార్ చాలా క్లియర్గా చెప్తున్నారు. మీకు ఒకవేళ బ్యాంక్ లోన్స్ కావాలన్నా అక్కడ ఇన్వెస్టర్స్ మీకు ఆ ఫెసిలిటీ అవైలబిలిటీ చూపిస్తారు. అలాగే సార్ చెప్పినట్టుగా మా ఛానల్ తరపు నుంచి డిజీ లోన్స్ నుంచి కూడా మీకు బ్యాంక్ లోన్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ సదుపాయాన్ని కూడా మేము కలిగిస్తున్నాము. సో ఎవరైతే ఇంకా దీని గురించి తెలియదో వాళ్ళు త్వరపడి ముందుకు వెళ్ళి దాన్ని చూసి కొనుగోలు చేస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.